హై బీపీ, షుగర్, గుండె జబ్బుల మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులు అనేవి మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వాళ్లే ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఒక తీరు తిన్నులేని ఆహారపు అలవాట్లు, హై బీపీ, షుగర్ వంటి జబ్బులు, మితిమీరిన మందుల వాడకం ఇవన్నీ మన కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీలను కాపాడుకోవటం ఎలా? ఒకవేళ కిడ్నీలు విఫలమైతే మన ముందున్న మార్గాలేంటి? డయాలసిస్ ఎప్పుడు అవసరం? కిడ్నీ మార్పిడికి ఎప్పుడు వెళ్ళాలి? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో కిడ్నీల ప్రాధాన్యం ఏంటి? మనం రోజు తీసుకునే ఆహారం జీర్ణమయ్యే సమయంలో చాలా వ్యర్థ పదార్థాలన్నీ ఫామ్ అవుతాయి. అవి మన బ్లడ్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మనం రోజుకి 1 to 2 లీటర్స్ 3-4 లీటర్స్ వరకు వాటర్ తీసుకుంటూ ఉంటాము. సో ఈ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా రక్తం కిడ్నీలో ఫిల్టర్ అయ్యి వ్యర్థ పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మన లోపల శరీరం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. బ్లడ్లో వ్యర్థ పదార్థాలన్నీ తగ్గిపోతాయి, లవణాలన్నీ కరెక్ట్ మోతాదులో ఉంటాయి, ఆమ్లాలు కూడా అన్నీ నార్మల్గా ఉండడానికి కిడ్నీలు దోహదపడతాయి. అంతేకాకుండా బీపీ నియంత్రణలో కూడా కిడ్నీల రోల్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మన కిడ్నీలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ ఫామ్ అవుతుందండి. సో ఈ ఎరిథ్రోపాయిటిన్ వల్ల రక్తం ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే మనం కిడ్నీ పాడైన వాళ్ళలో రక్తహీనత అనేది గమనిస్తూ ఉంటాం. ఇంకా వైటమిన్ డి కూడా మన కిడ్నీలో ఫామ్ అవుతుంది, యాక్టివేటెడ్ ఫామ్ కిడ్నీలో ఫామ్ అవుతుంది. దీని ద్వారా ఇండైరెక్ట్గా కిడ్నీలు ఎముకల బలానికి కూడా తోడ్పడుతూ ఉంటాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? మన కిడ్నీల పనితీరు కనుక తగ్గినప్పుడు కిడ్నీ ఫెయిల్ అయింది అని చెప్తామన్నమాట. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది 2 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ, 2 క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఏంటి అంటే నార్మల్గా పనిచేస్తున్న కిడ్నీస్ ఏదైనా ఒక ఇన్సల్ట్ వల్ల, అంటే లైక్ జ్వరం వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్స్, మలేరియా కానీ, స్క్రబ్ టైఫస్, లెప్టోస్పైరోసిస్ లాంటి ఇబ్బందుల వల్ల కానివ్వండి, ఇంకా సివియర్ వామిటింగ్స్, డయేరియా, బాగా వాంతులు విరోచనాలు అయినప్పుడు, బీపీ డౌన్ అయినప్పుడు కానివ్వండి, ఇంకా పాము కాటు వల్ల కానివ్వండి, కొన్ని పాయిజనింగ్ కేసెస్లో కిడ్నీలు సడన్గా పనిచేయడం ఆగిపోతాయి అన్నమాట. అటువంటి కండిషన్స్లో మనము ఏదైతే ట్రీట్ ద కాజ్ అంటాం. అంటే దేనివల్ల అయితే కిడ్నీస్ కనుక దెబ్బతిన్నాయో ఆ కాజ్ని ట్రీట్ చేసిన కిడ్నీస్ మళ్ళీ నార్మల్గా ఫంక్షన్ చేసేస్తాయి. కొన్నిసార్లు రికవరీ కనుక లేట్ అయితే కొన్ని సెషన్స్ ఆఫ్ డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. సో అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే నార్మల్గా పనిచేసే కిడ్నీలు హఠాత్తుగా పనిచేయడం ఆగిపోతాయి. కాజ్ని ట్రీట్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతాయి. దీన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. అదే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలికంగా, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా కిడ్నీస్ అనేది పనితీరు తగ్గిపోతూ ఉంటుంది. ఇది మనము మళ్ళీ ప్రీవియస్ నార్మల్ స్టేజ్కి తీసుకురాలేమన్నమాట. దీనికి కారణాలు ఏముంటాయంటే బీపీ, షుగర్ కానివ్వండి, మనం మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల ఈ సీకేడీ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము. సో అక్యూట్ అంటే రివర్సిబుల్ ఉంటుంది మోస్ట్లీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది మోస్ట్లీ ఇర్రివర్సిబుల్ అనమాట. కిడ్నీ జబ్బు ఉందని తెలుసుకోవటం ఎలా? ఆకలి తగ్గిపోవడం కానివ్వండి, వాంతులు, తిన్నది అరక్కపోవడం కానివ్వండి, నిద్రలేమి సమస్యలు, మూత్రం తక్కువగా నడవడం వల్ల కాళ్ళవాపు, మొహం వాపు, ఆయాసం వస్తూ ఉంటుంది, రక్తహీనత ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్లో ఉండకపోవడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. ఎలా తెలుసుకోవచ్చు అంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా. బ్లడ్ టెస్ట్లో మనం యూరియా క్రియాటినిన్ అన్నవి మన రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలకి ఎగ్జాంపుల్స్. సో కిడ్నీ పాడైనప్పుడు మన వ్యర్థ పదార్థాలు పెరుగుతాయి కాబట్టి యూరియా క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతాయి. సో సింపుల్ బ్లడ్ టెస్ట్లో యూరియా క్రియాటినిన్ పెరగడం వల్ల మన కిడ్నీలు పాడయ్యాయని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయితే యూరిన్లో కూడా ప్రోటీన్స్, రక్త కణాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అల్ట్రాసౌండ్ చేస్తే కనుక కిడ్నీస్ బాగా పాడైపోయినప్పుడు కిడ్నీ సైజ్ కూడా స్ట్రంకెన్ కిడ్నీస్ ఉంటాయి. నార్మల్ 9 to 11 ఉండే కిడ్నీస్ లెస్ దాన్ 8 సెంటీమీటర్స్. చాలామంది మాకు ఫస్ట్ ఫైండింగ్లోనే 6 to 7 సెంటీమీటర్స్ కిడ్నీస్తో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనము ఏమీ చేయలేము, కిడ్నీ ఇబ్బంది పెంచకుండా చూసుకోవడం మాత్రమే. ఇంకొన్ని స్టేజెస్లో కిడ్నీ ఇబ్బంది అసలు ఎందుకు వచ్చింది అనేది తెలియనప్పుడు కిడ్నీ సైజ్ మెయింటైన్ అవుతుంటే కనుక కిడ్నీ బాప్సీ చేయొచ్చు. అంటే కిడ్నీ నుంచి చిన్న ముక్క పరీక్ష తీసుకుని పరీక్షకు పంపిస్తే మనం దాన్ని ట్రీట్ చేయగలచ్చు, ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్ చేయగలచ్చు. సీకేడీ జబ్బులో ఎన్ని దశలు ఉంటాయి?
కిడ్నీ ఇబ్బంది స్టేజెస్ చెప్పడానికి మనం ఈజీఎఫ్ఆర్ అంటామండి. అంటే ఎస్టిమేటెడ్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్. అంటే కిడ్నీ వడపోతని మనము లెక్క కట్టచ్చు. ఈ ఈజీఎఫ్ఆర్ని బట్టి మనం కిడ్నీ ఇబ్బందిని 5 స్టేజెస్ కింద చెప్పచ్చు. స్టేజ్ 1 అంటే ఈజీఎఫ్ఆర్ మనకి మోర్ దెన్ 90 ఉంటుందండి, మోస్ట్లీ నార్మల్ ఇది. సీకేడి స్టేజ్ 2 అంటే 60 to 90 ఉంటుంది ఈజీఎఫ్ఆర్ అన్నది, సో కొంచెం తగ్గినట్టు. సీకేడి స్టేజ్ 3 వచ్చేసరికి 30 to 60 ml/minute ఉంటుంది. దెన్ సీకేడి స్టేజ్ 4. సీకేడి స్టేజ్ 3 వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎసిమ్టమాటిక్గానే ఉంటారు. సో క్రియాటిన్ 1.62 అలా ఉంటుందన్నమాట. సీకేడి స్టేజ్ 4 వచ్చేసి మనకి ఈజీఎఫ్ఆర్ అనేది 15 to 30 ml ఉంటుంది. మోస్ట్లీ సిమ్టమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ అని ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సీకేడి స్టేజ్ 5 అంటే ఈజీఎఫ్ఆర్ లెస్ దాన్ 15 ఉంటుందన్నమాట. సో ఈ స్టేజెస్ని బట్టి మనము సీకేడి 1, 2, 3, 4, 5 కింద పెట్టచ్చు. దీని ద్వారా మనము ఏమేమి డ్రగ్స్ పెట్టచ్చు, ఏమేమి డ్రగ్స్ అవాయిడ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఈజీఎఫ్ఆర్ అన్నది మనకి. కిడ్నీ మార్పిడికి ఎప్పుడు వెళ్తారు? కిడ్నీస్ పూర్తిగా 90% వరకు పాడైపోయినప్పుడు ఇంకా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట. సో అలాంటి వాళ్ళకి మనకి కిడ్నీ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. అంటే డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే మందులతో కూడా వాడినా సరే కూడా ఈ సిమ్టమ్స్ కాళ్ళవాపు ఆయాసం ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి ఖచ్చితంగా డయాలసిస్ లాంటి ఆప్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఈఎస్ఆర్డీలో డయాలసిస్ కాకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. కిడ్నీ మార్పిడి అంటే పేషెంట్ 2 కిడ్నీలు అంతే ఉంటాయి, కిడ్నీ మార్చము. సో పేషెంట్ విల్ బీ హ్యావింగ్ 3rd కిడ్నీ, 3వ కిడ్నీని పొట్టలో పెట్టడం జరుగుతుంది. కిడ్నీ మార్పిడి అంటే మార్చము, ఎడిషనల్ కిడ్నీ పెడతాము అంతే. సో లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి, కెడావర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. లైవ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్, అది కూడా పేరెంట్స్ కానివ్వండి, సిబ్లింగ్స్ తోబుట్టువులు కానివ్వండి, పిల్లలు కానీ, వైఫ్ స్పౌజ్, హస్బెండ్ టు వైఫ్ కానీ వైఫ్ టు హస్బెండ్ కానీ ఇవ్వచ్చు. రీసెంట్ గైడ్లైన్స్లో మనం గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ అది చాలా రేర్. సో ఇది కూడా ప్రాపర్ ప్రోటోకాల్ బట్టి చేయాల్సి ఉంటుంది. కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, అంటే పూర్తిగా చనిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళకి బ్రెయిన్ డెడ్ మాత్రమే ఉంటుంది. కార్డియాక్ యాక్టివిటీ ఉంటుంది, బ్రెయిన్ యాక్టివిటీ మాత్రము ఈజీ ద్వారా కానీ మిగతా టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసి బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశాక మాత్రమే కెడావర్కి వాళ్ళు అప్రూవల్ ఇస్తే విత్ ప్రాపర్ కన్సెంట్ వెళ్తాము. ఈ 2 ఆప్షన్స్ చాలా ఖర్చుతో కూడుకున్నవి అండ్ అన్ని చోట్ల దొరకవు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనము జబ్బు వచ్చాక ట్రీట్ చేసే కంటే కూడా రాకుండా జాగ్రత్త పడడం చాలా ఉత్తమం. కిడ్నీ వైఫల్యం ఉన్నప్పుడు గుండె జబ్బు ప్రమాదం ఉంటుందా? కిడ్నీ పాడైనప్పుడు మనకి బాడీలో అన్ని వ్యర్థ పదార్థాలన్నీ ఉండిపోతాయి అన్నాం కదా. ఈ వ్యర్థ పదార్థాలన్నీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ మిగతా అవయవాల మీద కూడా చూపిస్తాయి. గుండెకే వస్తే బాడీలో యాసిడ్స్ ఎక్కువైపోయినప్పుడు గుండె యొక్క కండరాలని బలహీనపరుస్తుంది. సో గుండె కట్టుకోవడం అనేది చాలా తక్కువగా స్థితిలో, అంటే ఈఎఫ్ తగ్గిపోతుంది అనమాట. అంతేకాకుండా ఈ వ్యర్థ పదార్థాలన్నీ రక్తనాళాల మీద కూడా చెడు ప్రభావాలు చూపించడం వల్ల కొలెస్ట్రాల్ కానివ్వండి, ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ వచ్చి గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో గుండె ఒక్కటే కాదు, పేగు మీద కూడా యాక్షన్ చూపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం కిడ్నీ ఇబ్బంది రావడానికి గల కారణాలైన బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఊబకాయము, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ కూడా కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. అటు గుండె ఇబ్బందికి కానివ్వండి, కిడ్నీ ఇబ్బంది కానీ సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో చాలామందికి కిడ్నీ ఇబ్బంది వచ్చిన వాళ్ళల్లో చనిపోవడానికి గల కారణం గుండె ఇబ్బందే. సో 90% ఆఫ్ ద మోర్టాలిటీస్ కిడ్నీ పేషెంట్స్లో కారణం ఏమవుతుంది అంటే గుండె ఇబ్బంది వల్లే చనిపోతారు. కిడ్నీ జబ్బు రాకుండా జాగ్రత్త పడచ్చా? బీపీ, షుగర్ మెయిన్ కారణాలు కాబట్టి కిడ్నీ ఇబ్బందికి బీపీ, షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే కిడ్నీ ఇబ్బంది వచ్చినప్పుడు బీపీ కొత్తగా వస్తుంది, లేదా బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో లేకుండా కూడా ఉంటుందన్నమాట. సో బీపీ, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల మనము కిడ్నీ ఇబ్బంది పెరగకుండా ఉంచడం చూసుకోవచ్చు. అలాగే వీళ్ళల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. కిడ్నీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి నొప్పి బిళ్ళలు కానివ్వండి, కొన్ని రకమైన బీపీ ట్యాబ్లెట్స్ కూడా పడవు. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మందులు వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సాల్ట్ తక్కువ తీసుకోవాలని చెప్తాము. వాళ్ళ యూరిన్ మోతాదును బట్టి వాటర్ కూడా ఎంత తీసుకోవాలో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అంతకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల కాలవాపు కానివ్వండి, ఆయాసం లాంటివి వస్తూ ఉంటాయి. ఈవెన్ డైట్లో కూడా పొటాషియం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కానివ్వండి, కొబ్బరి నీళ్ళు, డ్రై ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఫాస్ఫరస్ ఎక్కువ ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా తక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ మోతాదు ఎక్కువగా ఉండే నాన్ వెజ్ని తక్కువ తీసుకుని శాకాహారం ఎక్కువగా తీసుకోమని అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీకేడి ఎర్లీ స్టేజెస్ని కనుక రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటూ డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటిస్తే మనం సీకేడి నుంచి ఈఎస్ఆర్డి, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు, అక్కడికి వెళ్లకుండా మనము అరికట్టవచ్చు. ప్రాణప్రదమైన కిడ్నీలను కాపాడుకోవటం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. రోజువారీ వంటల్లో ఉప్పును మితంగా వాడుకోవాలి. హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బుల్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ క్రియాటినైన్, ఆల్బుమిన్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు మన కిడ్నీలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.